కాంగ్రెస్ పార్టీ ఇది రెఫరెండం అనుకుంటే మాకు మంచిదే. వాళ్ళు వాపును బలపనుకుంటే మాకు మంచిదే. రెండో అంశం బీసీ ఈ స్థానిక ఎన్నికలు. బీజేపీ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు అభయహస్తం మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్లో 50 హామీలు బీసీలకు ఇవ్వటం జరిగింది. అందులో మొదటి హామీ కులగణన చేసి 42% బీసీలకు, అందులో ముస్లింలు కాదు బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోతామని మీరు హామీ ఇవ్వటం జరిగింది. మీరు 42% బీసీ రిజర్వేషన్స్ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కల్పించకుంటే ఎన్నికల పోతే మాత్రం మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ప్రజల్లో మిమ్మల్ని ఎండగడతామని హెచ్చరిస్తున్నాం. ఇది కేవలం బీహార్ ఎలక్షన్ కొరకు చేసినటువంటి డ్రామా అని అనిపిస్తుంది. ఎందుకంటే బీహార్ ఎలక్షన్ ముందట వరకు మంత్రులు, ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులందరూ మంగమ్మ శపథం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో 42% అయినాకనే చేస్తామని. బీహార్లో సావు దెబ్బ తినగానే తెలంగాణ మోడల్ మర్చిపోయి ఇప్పుడు స్థానిక ఎన్నికలు పెడతాం, పార్టీ పరంగా ఇస్తాం. పార్టీ పరంగా నువ్వు ఇచ్చేది ఏంద్రబాయ్? పార్టీ పరంగా సార్థకతే ఉండదు. ఈరోజు కోర్టులో అది ఉన్నది. మీకు నిబద్ధత ఉంటే మంచి లాయర్లను పెట్టి కోర్టులో ఎదుర్కోండి. అవసరమైతే సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయండి. కానీ 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే, చట్టబద్ధత కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోవాలని బీజేపీ హెచ్చరిస్తుంది. ఇంకో విషయం, ఇది ఆల్రెడీ కోర్టులో, హైకోర్టులో పెండింగ్ ఉన్నది. హైకోర్టులో పెండింగ్ ఉండగా నిన్న ఒక మంత్రి మేము అనుకుంటున్నాము, పార్టీ పరంగా ఇవ్వాలనుకుంటున్నాము. ఈ సొల్లు కబుర్లన్నీ వినటానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. మూడో అంశం, ఈరోజు కోర్టులో నడుస్తుంది. మీరు చేసినటువంటి తెలంగాణ జనగణన, కులగణన ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్లో మీరు పెట్టలేదు. బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మీరు చేసినటువంటి కులగణనని పబ్లిక్ డొమైన్లో పబ్లిష్ చేసి దాని సార్థకత నిరూపించాలి. రేపు కోర్టులో కూడా మీరు ఏదో చేసుకొని కాంగ్రెస్ పార్టీ లెక్కల్లాగా లోపల ముడుచుకొని పెడితే కోర్టు ఒప్పుకోదు. ఖచ్చితంగా మీరు చేసినటువంటి కులగణన డాటాను బహిర్గతం చెయ్యాలి, పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిందే. అది మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదంటే వాటి మీద మీకే నమ్మకం లేదు, లేకుంటే దాంట్లో గోలుమాలు చేసినట్లు లెక్క. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు ఇదో ఫ్యాషన్ అయిపోయింది. కోర్టు 50% సీలింగ్ ఉంది. అసలు కోర్టుకి ఎవరిచ్చారు హక్కు చట్టాలు చేయడానికి? ఏమి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ, ఇందిరాసానికి జడ్జిమెంట్ కానీ ఏమైనా భగవద్గీతనా? చట్టాలు చేసే హక్కు కేవలం రాజ్యాంగం చట్టసభలకు, అటు అసెంబ్లీ కానీ పార్లమెంట్కి కానీ కల్పించింది. ఇప్పటికే కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ఇందిరాసాంతి కేసులో స్పష్టంగా చెప్పింది, ఎక్కడైతే మీకు నిబద్ధత ఉందో, లెక్క ఉందో, అక్కడ జనాభాకు అనుగుణంగా రిప్రజెంటేషన్ లేదని ఉన్నదో మీరు పెట్టుకోవచ్చు, పెంచొచ్చని ఇందిరాసాని కేసులో చెప్పడం జరిగింది, కృష్ణమూర్తి కేసులో చెప్పడం జరిగింది. కానీ మీరు కులగణన చేశామంటారు, డాటా బయట పెట్టారు. డెడికేషన్ కమిషన్ పెట్టామంటారు, ఎంతమంది తక్కువ ఉన్నారో చూపెట్టారు. స్థానిక సంస్థల్లో బీసీలు ఎంతమంది తక్కువ ఉన్నారో చూపెట్టారు. మళ్ళీ దాంట్లో మళ్ళీ కొత్తగా
హిందూ ముస్లిమ్స్, ముస్లిం బీసీలు హిందూ బీసీలని కొత్త నిర్వచనం చేస్తారు. అందుకొరకు ఇది కేవలం బీహార్ ఎన్నికల కొరకు చేసినటువంటి డ్రామా కాకుండా మాత్రం 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా అమలు చేసిన తర్వాత పెట్టాలి. అదేవిధంగా నేను కోర్టులను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరు ఇచ్చేటువంటి జడ్జిమెంట్స్ సామాజిక న్యాయానికి అన్యాయంగా ఉండొద్దు. ఒకే దేశం ఒకే చట్టం ఉండాలి, ఒకే దేశం ఒకే న్యాయం ఉండాలి. రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఒక న్యాయం, ఆ రాష్ట్రానికి ఒక న్యాయం ఎట్లుంటుందండి? ఈ వర్గానికి ఒక న్యాయం, ఇంకో వర్గానికి ఒక చట్టం ఎట్లుంటుందండి? ఉంటే 50% అందరికి ఉండాలి, అన్ని రాష్ట్రాలకు ఉండాలి. లేదా పెంచుకునే అవకాశం అందరికీ ఉన్నది. చట్టబద్ధత ఉన్నటువంటి పార్లమెంటుకు, అసెంబ్లీకి ఉన్నది. అందుకొరకు నేను విజ్ఞప్తి కూడా చేస్తున్నాను మీ ద్వారా ఉన్నత న్యాయమూర్తులు, ఎందుకంటే భగవంతుడి తర్వాత నెక్స్ట్ న్యాయమూర్తులే న్యాయం చేయలేరు కాబట్టి అట్లాంటి వాళ్ళు సామాజిక న్యాయానికి అడ్డంకు కాకూడదని విజ్ఞప్తి చేస్తున్నా. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నేను డిమాండ్ చేస్తున్నా, అయ్యా మీరు అనేక అంశాలు పెట్టారు బీసీ డిక్లరేషన్లో. నేను మొన్ననే లెక్క చూసిన 50 ఉన్నాయి. మీరు ఫస్ట్ ఈ సెకండ్ ఏం చెప్పారు? బీసీ సప్లాన్ చట్టబద్ధత కల్పిస్తాం, సంవత్సరానికి 20,000 కోట్లు పెడతాం, 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు ఇస్తాం. సుప్రీంకోర్టు అడ్డం వచ్చిందా? హైకోర్టు అడ్డం వచ్చిందా? ఎవరు అడ్డం వచ్చారండి? ముఖ్యమంత్రి గారు ఎవరు అడ్డం వచ్చారు? అదేవిధంగా బీసీ పిల్లలకు 100% ఫీ రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు. ఎవరు అడ్డం వచ్చిందండి? ప్రతి జిల్లాలో బీసీ భవన్లో ఒక్కొక్కటి 50 కోట్లు పెట్టి కట్టిస్తామన్నారు. ఎవరు అడ్డం వచ్చిందండి? అదే కాంట్రాక్టర్లో కానీ, మెటీరియల్ సప్లై కానీ, డీలర్షిప్లో కానీ 42% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ఎవరు అడ్డం వచ్చిందండి? ఈరోజు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలు కొరకు అన్ని పార్టీలు బీజేపీతో సహా దానికి సపోర్ట్ చేస్తుంది. మీరు కేవలం రాజకీయం చేస్తున్నారు, లేకుంటే బీహార్లో మీ యొక్క తెలంగాణ మోడల్ అని ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ మీకు నిబద్ధత ఉంటే, బీసీల పట్ల ప్రేమ ఉంటే కనీసం ముఖ్యమంత్రిని చేయొచ్చు కదా. 55 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది, ఒక్కసారన్నా ముఖ్యమంత్రి చేశారా? కనీసం మంత్రుల్లో 42% మంత్రులు ఇచ్చారా? ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారా? లేకుంటే నామినేటెడ్ పొజిషన్లో 42% రిజర్వేషన్ ఇచ్చారా? అటు రాహుల్ గాంధీ, ఇటు రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని కులాల వారిగా, మతాల వారిగా డివైడ్ చేస్తూ తప్పితే మీకు బీసీలకు చేయాలనుకుంటే 49 అంశాలు కుల వృత్తులకు నిధులు విధులు అన్నారు. 2 సంవత్సరాలైంది. ఫెడరేషన్స్ 10 ఫెడరేషన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు చిల్లి గవ్వియలేదు. కనీసం వాటికి కమిటీ కానీ ఎలక్షన్ కానీ నిర్వహించలేదు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అంతే, ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ కూడా అంతే. అదే మరి గుజరాత్లో అమూల్, అది కూడా ఒక కోఆపరేటివ్ సొసైటీ, ఈ 2,25,000 కోట్ల ఒక కోఆపరేటివ్ సొసైటీ, ఒక ఫెడరేషను 2,25,000 కోట్ల ప్రపంచంలో అతిపెద్ద కోఆపరేటివ్ సొసైటీ నెంబర్ 1గా మిగిలింది. అందువరకు మీకు చిత్తశుద్ధి లేదు. మీరు ప్రజలను విడదీయాలి, కులాలుగా డివైడ్ చేయాలి, మతాలుగా డివైడ్ చేయాలి, వర్గాలుగా డివైడ్ చేయాలని తపన తప్పితే బీసీలకు చేయాలనే తపన ఎక్కడ లేదు.